అసలు మనం గుడికి ఎందుకు వెళ్తాం? ఎప్పుడన్నా ప్రశ్నించారా? గుడి బాగా కట్టారు, గుడి బాగా ఉంటుంది, అందులో విగ్రహం ఇంత ఎత్తు ఉంటుంది, అది స్వయంభూ విగ్రహం, లేకపోతే ఈ గుడి ఇంకో గుడి కంటే పురాతనమైనది, దీనికోసం వెళ్తామా గుడికి? గుడికి ఎందుకు వెళ్తామంటే ఒక్క 10 నిమిషాలు ఈ జగత్తు నుండి జగత్తుని పక్కన పెట్టి ఈ జగత్తుకి అధిష్టానమైనది అంటే ఏదైతే కారణమైనది ఏమిటో, ఈ జగత్తు కార్యమైతే దానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి గుడికి వెళ్ళాలి. ఒక్క 10 నిమిషాలు. మరి అట్లాంటప్పుడు ఇంట్లో నుంచే చేయొచ్చు కదండి, వేరే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. గుడికే అంత కష్టపడి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే, మీరు ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, జగత్తులో అంటే ఈ లోక వ్యవహారంలో, ఈ సంసారం, ఉద్యోగం, డెడ్లైన్స్, బిజినెస్, ఇంకోటి వీటిల్లో మమేకమైపోయి ఉంటారు. అంటే ఈ లోక వ్యవహారంలో తన మునకలైపోయి పైన కింద పడుతూ మీకు టైం ఉండదు. సో మీకు ఒక టైం అండ్ స్పేస్ క్రియేట్ చేసి జగత్తుకి దూరంగా, జగత్తుకి సంబంధం లేకుండా ఒక ప్రదేశము, ఒక టైం, అంటే ఒక లొకేషన్, ఒక టైం, కోర్స్ స్పేస్ అంటే లొకేషన్, టైం అండ్ స్పేస్ని క్రియేట్ చేసి మనం దాంట్లోకి వెళ్ళి జగత్తుని కాసేపు, ఈ లోక వ్యవహారాన్నంతా అన్నిటినీ కాసేపు పక్కన పెట్టి ఈ జగత్తుకి కారణమైనది ఏంటి, అదేదైనా అవ్వచ్చు. అధిష్టానం అంటారు సంస్కృతంలో, వేదాంత భాషలో. అధిష్టానం అంటే ట్రైన్స్ వస్తూ పోతూ ఉంటాయి, ఎన్నో ట్రైన్స్ వస్తుంటాయి, ఎన్నో ట్రైన్స్ పోతూ ఉంటాయి, కానీ పట్టాలు ఒకటే, రైల్వే ట్రాక్ ఒకటే. ఆ ట్రాక్ మీద ట్రైన్ వస్తుంది పోతుంది. అలాగే తెర ఒకటే. మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే తెర ఒకటే వైట్గా ఉంటుంది, అదేం ఎగ్జైటింగ్గా ఉండదు. కానీ ఆ తెర మీద ఎన్నో సినిమాలు పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కంటిన్యూస్గా. కానీ తెర ఎప్పుడు అలానే ఉండిపోతుంది. ఈ జగత్తు అంటే ఈ సంసారం, ఈ వరల్డ్లీ అఫైర్స్ అంటాం కదా, ఇవన్నీ సినిమాల్లాగా వస్తూ పోతూ ఉంటే దాన్ని నిలబెట్టేది, దాని అధిష్టానం అంటే దానికి ఫౌండేషన్ ఏమిటి? ఆ ఫౌండేషన్ లేకపోతే మీరు సినిమా చూడలేరు, మీరు ట్రైన్ నడవలేదు. అలాగే స్పేస్, ఆకాశం ఎంతో విశాలమైనది, చూస్తే ఏం ఎగ్జైటింగ్గా ఏమి ఉండదు. కానీ అందులో మేఘాలు, మబ్బులు, తర్వాత చరాచరం అంటే పక్షులు, తర్వాత ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్, గ్లైడర్స్, డ్రోన్స్ ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ స్పేస్ మటుకు అలానే ఉండిపోతుంది. ఆ స్పేస్ లేకపోతే ఇవన్నీ జరగవు. సో ఆ అధిష్టానం, ఆ కారణం ఏందో దాని గురించి విచారణ చేయడానికి, విచారణ మీరు ఆల్రెడీ చేసి ఉంటే దాంట్లో మమేకమై ఒకటిగా కాసేపు టు అబైడ్ ఇన్ దట్ సోర్స్ అంటాం కదా, టు అబైడ్ ఇన్ దట్ సోర్స్, అట్లా ఉండడానికి మీరు గుడికి వెళ్ళాలి. మీరు గుడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ గుడి ఎందుకు పెట్టారంటే మీకు ఒక టైం అండ్ స్పేస్ ఏర్పాటు చేసి అందులో కాసేపన్నా జగత్తుని మర్చిపోవాయా. జగత్ అంటే ఏమిటి? గచ్చతి ఇది జగత్. గచ్చతి అంటే పోతూ ఉండేది, నడుస్తూ ఉండేది. అట్లానే సంసారం సమ్యక్ సరతి, అట్లాగా జరిగిపోతూ ఉంటుంది. అంటే నూడుల్ ఎఫెక్ట్ లాగా తీస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఈ డిజైర్స్ అనేవి ఆగవండి. ఈ డిజైర్స్ ఒకదాని తర్వాత ఒకటి, ఇది అయిపోయింది, నాకు ఉద్యోగం వచ్చింది అంటే ఇంకొకటి తయారై రెడీగా కూర్చొని ఉంటుంది. మీకు ఇంకొక టాస్క్, ఇంకొక డిజైర్, ఇంకోటి చెయ్యాలి, ఇంకోటి ఉండాలి, ఇలాంటిది. అట్లానే ఫ్యామిలీ లైఫ్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి, దీనికి ఎండింగ్ ఉండదు. కానీ ఎప్పుడైతే మీరు గుడికి వెళ్ళారో వీటన్నిటినీ కాసేపు పక్కన పెట్టి ఆ ఫ్యూ మినిట్స్ మీరు ఏదైతే దీనంతటికీ కారణమో, ఏదైతే దేనివల్ల అయితే ఇదంతా జరుగుతుందో, దేనిలో మనం మళ్ళీ లీనమైపోతామో అది గుడిలో మీరు ఆ ఒక్క ఫ్యూ మినిట్స్ టైం స్పెండ్ చేయడానికి, దాని గురించి
మీకు అవకాశం దొరుకుతుంది. అందుకని గుడికి వెళ్ళినప్పుడు ఒక ఫ్యూ మినిట్స్, కోర్స్ గుడి బాగుంది, బాగా కట్టారు, చాలా కళగా ఉంది, చాలా పురాతనమైనది, దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నది, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఓకే. అదంతా జగత్తు కింద వచ్చేస్తుంది మళ్ళీ. దీనికంటే అది, దానికంటే ఇది, ఇవన్నీ జగత్తు. ఇదంతా కాసేపు పక్కన పెట్టి మీ మైండ్ని ఆ సోర్స్లో లీనం చేయండి. మీకు తెలుస్తుంది ఏమిటో, చిన్న చిన్నగా మార్పు వస్తుంది. ఈ జగత్తులో ఉండే ఈ అప్స్ అండ్ డౌన్స్కి కొంచెం స్టెబిలిటీ వస్తుంది. ఏమిటి, అర్థమైంది కదా? స్వస్తి.